పూర్వం లేడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు వాసుదేవుడి గృహంలో పుట్టి ఆ వసుదేవుడి గృహంలో పుట్టి ద్వాపరయుగంలో అనేక మంది వసుదేవుడి యొక్క కుటుంబంలో పుట్టాడు. ఆ కృష్ణుడితో మేము ఆడుకుంటున్నామని ఆయనతో ఆడుకున్న వాళ్ళు భావించారు. అక్కడున్న స్త్రీ పరివారము భావించింది. కంసుడు లాంటి రాక్షసులు కూడా ఒకప్పుడు లేడీ కృష్ణుడు ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు మమ్మల్ని తాటవచ్చడానికి వీడు మా మీద కుట్ర పన్నుతున్నాడని వాళ్ళు అనుకున్నారు. రాక్షస భావాలతో వాళ్ళు అనుకున్నారు. పిల్లల భావాలతో భావాలతో వీళ్ళు అనుకున్నారు. చంచలమైన స్త్రీ స్వభావంతో వాళ్ళు ఇంకోలా అనుకున్నారు. ఇన్ని రకాలుగా ఒకప్పుడు లేని కృష్ణుడు ఇప్పుడు పుట్టి వసుదేవుడి కుటుంబంలో పుట్టాడు. ద్వాపరయుగంలో ఈ రకంగా ద్వాపరయుగంలోనే అనేక మంది అనేక రకాలుగా కృష్ణుని అనుకున్నారు. ఆయన ఉన్నప్పుడు వ్యక్తమైన శరీరం ఉన్నప్పుడే ఆయన అనేక రకాలుగా అనేక మంది అనేక రకాలుగా భావించున్నారు అవివేకులందరూ. పరమాత్మ అంటే అర్థం ఏమిటి? పరమాత్మ అంటే జన్మరహితుడు అని అర్థం. ఎవరికి జన్మ ఉందో వాడికి నాశనం ఉంది. జాతస్య ధ్రువో మృత్యు, పుట్టేవాడికి చావు తప్పదు. ఎవరికి జన్మ ఉందో వాడికి నాశనం తప్పదు. పరమాత్మ అంటే జన్మరహితుడు. దాని గురించి భగవద్గీత మాట్లాడుతుంది. కృష్ణుడి కోసం మాట్లాడట్లేదు. కృష్ణుడు అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం. ఉపాధిభూతమైన వస్తువుని చూపించి అర్జునా ఈ శరీరమే పరమాత్మ, ఈ శరీరమే సర్వము అని చెప్పలేదు. అర్జున ఈ శరీరము, నీ శరీరము ఇవన్నీ ఒకప్పుడు లేవు, ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఇంకొకప్పుడు ఉండవు. ఆత్మగా మాత్రము నువ్వు ఉన్నావు, నేను ఉంటాను. ఆ జనాధిప ఈ యొక్క క్షేత్రంలో ఉన్న సమస్తలు ఉంటారు. ఆత్మస్వరూపంగా ఎప్పుడు ఉంటారు, శరీరంగా ఇప్పుడు ఉండవు. అన్నీ చెప్పాడే కానీ ఇది దివ్య శరీరం, ఇది ఎప్పుడు ఉండేది అని అనలేదు. ఆత్మస్వరూపాన్ని ఇక్కడ బోధించాడు. అందువల్ల పరమాత్మ అంటే జన్మరహితుడు, అవ్యయమైన స్వరూపం గలవాడు. ఎప్పుడూ మార్పు లేని బాల్యము, యవ్వనము, కౌమారము ఇలాంటి మార్పు లేని అలాంటి స్వరూపమే ఉన్నవాడు. నిత్యుడైనవాడు, శుద్ధుడైనవాడు, ముక్తుడైనవాడు. దేని యొక్క వస్తువుతోటి ఏ యొక్క విషయంతో బంధము లేనివాడు అనే తత్వం తెలియనివాడు. అతడు కూడా మనలాగే జన్మమరణాలు పొందాడు. పాపం ద్వాపరయుగంలో ఎన్ని కష్టాలు అనుభవించాడు రా కృష్ణుడు. ఎక్కడైనా ఇన్ని రాజ్యాలు చేశాడు కానీ ఇంతమంది రాజులు, రాక్షస రాజులు చెప్పాడు కానీ ఎక్కడైనా రాజ్యం నేను చక్రవర్తిని అవుతాను అన్నాడా? అనలేదు. ఎన్ని కష్టాలు అనుభవించాడు. రాముడైతే బాబోయ్ ఆయన కష్టాలు భరించలేవురా అని కష్టము వస్తే ఎలా తప్పించుకోవాలనే పాత్ర అది చూపించింది తప్ప వాళ్ళు కష్టపడ్డారు అనే విషయాన్ని చూపించడానికి ఆ పాత్ర రాలేదు. మేము కష్టపడ్డామని చూపించడానికి ఆ పాత్ర రాలేదు. కష్టం వస్తే గృహస్థుడు ఎలా దాన్ని అధిగమించి మనస్థితిని ఎలా ఉంచుకోవాలనే విషయాన్ని చెప్పడానికి ఆ పాత్రలు వచ్చాయి. దేవుళ్ళమైనా మాకు కష్టాలు తప్పలేదండి అని చెప్పడానికి మాత్రము ఆ పాత్రలు రాలేదు. అది ఒక సందేశం ఇవ్వడానికి ఆ పాత్రలు వచ్చాయి తప్ప మనలాగా జన్మ మరణాలు ఉన్న వ్యక్తిగా చూపించడానికి ఆ పాత్రలు రాలేదు. కానీ లోకల్లో వాళ్ళకి జన్మ మరణాలు గల ఒక వ్యక్తిగా భ్రమ చెంది ఉన్నారు. అందువల్ల పరమాత్మతత్వం బయట గల గుణమయమైన మాయ వలన అది కనిపిస్తుందే కానీ పరమాత్మతత్వం ఏదైతే ఉందో బయట కనిపిస్తున్న సత్వరజస్తమో గుణముల యొక్క మాయ వలన వ్యక్తంగా కనిపిస్తుందే కానీ నిజంగా ఆయన అవ్యయము, మాయ చేతనే కనిపిస్తుంది. అందువల్ల భగవద్గీత భాష్యానికి ముందు కూడా ఆ యొక్క భగవత్పాదులు చూపించారు. సత్వరజస్తమో గుణాలనే గుణాలు 3 అతని అధీనం పుట్టినట్లుగా, జాత ఇవ పుట్టినట్లుగా అక్కడ పుట్టాడు అని చెప్తాడు. అంటే నిజంగా పరమాత్మకు పుట్టుక లేదు. మాయామయములైన మనకి ఆయన పుట్టినట్లుగా కనిపిస్తుంది. నిజంగా ఆయన పుట్టుక లేనివాడు. ఉపాధి భేదం చేత నానాత్వాన్ని చూసి అది ఇది అనే భేద దృష్టి ఉంది కాబట్టి ఆ భేద దృష్టితోటి ఆయన పుట్టినట్టుగా కనిపిస్తున్నాడు. మనం నాటకంలో జీవిస్తున్నాము, ఆయన నాటకంలో పాత్ర పోషిస్తున్నాడు. 2 నాటకమే, మాయా నాటకం అని అంతే. మాయా నాటకం నిజంగా ఆయన స్వరూపము అవ్యక్తము, అవ్యయము, జన్మరహితము అయిని ఈ రకంగా ఆ తత్వాన్ని వాళ్ళకి తెలియక
వాళ్ళు ఈ మాయ చేత మోహితులై అతని తత్వము తెలియకుండా ఈ రకంగా ఉన్నారు అని అదే కదా చెప్పాడు. అతని తత్వం తెలియకుండా ఈ రకంగా ఉన్నారు. అప్పుడప్పుడు ఆయన ఉపాధుల ద్వారా కనబడిన సర్వ ఉపాధులకు తనే ప్రకాశము తన ప్రకాశం నుండే ప్రకాశపరుచు పరమాత్మ చైతన్యతత్వాన్ని తెలియని మూఢులు పరమాత్మయే వ్యక్తావ్యక్త రూపాన్ని పొందుచున్నాడని భ్రమిస్తున్నారు. అందరి ఏదైతే అతని యొక్క ప్రకాశం చేతనే సర్వము ప్రకాశించబడుతుంది, ఆ పరమాత్మ యొక్క చైతన్యం చేతనే సర్వము తెలియబడుతుంది. ఆ చైతన్యం యొక్క స్వరూపం తెలియని వాళ్ళు, ఆ పరమాత్మ యొక్క చైతన్యం యొక్క స్వరూపం తెలియని వాళ్ళు పరమాత్మయే వ్యక్తావ్యక్తములుగా రెండు ఉన్నాడని అనుకుంటారు. వ్యక్తము అవ్యక్తము రెండు మాయాకార్యం. ఆయన వ్యక్తము కాదు అవ్యక్తము కాదు, కేవలము ఆయన అందరిలో ఉన్న ఎరుక స్వరూపము, తెలివి స్వరూపము, సాక్షి స్వరూపము, విజ్ఞాన స్వరూపము. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా విజ్ఞానం గౌరవించబడుతుంది. డబ్బు గౌరవాన్ని ఇవ్వదు, అది తరిగిపోతుంది, నశించిపోతుంది, పరంపరగా రాదు. విజ్ఞానము ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం రాసిన భగవత్పాదుల యొక్క విజ్ఞానము ఇప్పటికి కూడా తరగని విజ్ఞానంగా ఉంది. అది ఏకత్వ విజ్ఞానం కాబట్టి. అనేకత్వ ద్వైత విజ్ఞానము రామానుజాచార్యులు మాట్లాడింది మధ్వాచార్యులు కొట్టేశాడు, మధ్వాచార్యులుగా మాట్లాడింది ఇంకోటి కొట్టేశాడు, ఇంకోటి మాట్లాడింది ఇంకో తర్వాత తరం వాళ్ళు కొట్టేస్తారు. ద్వైతం ఒకప్పుడు ఎప్పటికప్పుడు కొట్టేసుకుంటూ ఉంటారు. కానీ భగవత్పాదులు విజ్ఞానము ఏక విజ్ఞానం ఏదైతుందో ఇప్పటికీ అవేర్నెస్ ఒకేలా ఉన్నది. అందువల్ల ఆయన విజ్ఞాన స్వరూపుడు ఉన్నాడు. అందులో విజ్ఞానం ఆనందం బ్రహ్మ. విజ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపం, కానీ వ్యక్తమైన ఉపాధి కాదు, అవ్యక్తమైన ఉపాధి కాదు. వ్యక్తావ్యక్తములకు రెండింటికి ఆవల ఉన్నవాడు, మూర్తామూర్తముల రెండింటికి ఆవల ఉన్నవాడు. అందులో పరమాత్మ యొక్క మాయ ఆవరించి ఉన్నదన్నది ఏ రకంగా పరమాత్మయందు మాయ ఆవరించింది అంటారు కదా. పరమాత్మయందు మాయ ఆవరించింది అంటే ఏ రకంగా మాయ ఆవరించింది అంటే పరమాత్మయందు మనకు తెలియకపోవడం, మాయ చేతనే ఆయన స్వరూపం తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఆ మాయ ఎలా ఆవరించింది అంటే సూర్యుడిని మేఘం మూసుకుంది అనుకోండి, సూర్యుడిని మేఘం మూసుకుంది, ఆ సూర్యుడి కాంతితోనే ఆ మేఘాన్ని కదా తెలుసుకుంటాం. సూర్యుడిని మేఘం మూసుకుంది, సూర్యుడిని మేఘం మూసుకుంటే సూర్యుడి యొక్క కాంతి చేతనే మేఘాన్ని తెలుసుకుంటున్నాం కదా, మేఘాన్ని తెలుసుకుంటున్నదా. అలాగే మాయా పరమాత్మని మూసుకుంది అన్నట్లుగా పరమాత్మ చైతన్యం ప్రకాశంతోనే మనం అందరము తెలుసుకుంటున్నాము అని. ఇక్కడ సూర్యుడు మేఘం మూసుకుంటుంది, కానీ సూర్యుడి యొక్క ప్రకాశం చేతనే మేఘాన్ని తెలుసుకుంటున్నాను అని తెలియదు. ఆ రకంగానే పరమాత్మ యొక్క మాయ పరమాత్మని మూసుకుందని అనుకుంటున్నాము. నిజానికి పరమాత్మ చైతన్యం చేతనే మనం జీవిస్తున్న విషయం మనకు తెలియదు. పరమాత్మ చేతనే సూర్యుడిని మేఘం మూసుకుంటుంది. అయితే విచారిస్తే సూర్యుడి యొక్క ప్రకాశం చేతనే మేఘం తెలియబడుతుందనే విషయాన్ని మనం గుర్తించాము. మేఘం మూసుకున్న మేఘం అంటే మన కంటికి ఏదో మేఘం కనిపించింది, సూర్యుడు లేడు, సూర్యుడు కనిపించట్లేదు అంటున్నాడు. నిజానికి సూర్యుడి యొక్క ప్రకాశం చేతనే మేఘం కనిపిస్తుందని అవివేకి తెలియదు. ఆ రకంగానే మాయ పరమాత్మను మూసుకుందని అనుకుంటున్నాం. మాయ పరమాత్మను మూసుకోలేదు. పరమాత్మ యొక్క చైతన్యం చేతనే మాయ తెలియబడుతుంది. పరమాత్మ చైతన్యం ప్రకాశం చేతనే మన అందరం ఆ మాయను తెలుసుకుంటున్నాము. ఆ పరమాత్మ యొక్క చైతన్యం చేతనే మాయ కనబడుతుంది, మాయ తెలియబడుతుంది అని తెలియకపోవడం చేత భగవంతుడు ఏమన్నాడు, ఒరే అవివేకులారా, మీకు సూర్యుడు యొక్క ప్రకాశం ఏదైతే ఉందో, సూర్యుడి ప్రకాశాన్ని చేత మేఘం కనబడుతుంటే సూర్యుడు కనిపించట్లేదు, మేఘం మాకు కనిపిస్తుంది అంటున్నారు మీరు అవివేకులు. అలాంటి దానికే మీరు అవివేకంగా ప్రత్యక్షంగా కనిపించడాన్నే మీరు నిర్ణయానికి రాలేదు. అలాంటిది ఇక్కడ మాయ పరమాత్మను కప్పబడింది అంటే ఆ రకంగా మీరు అనుకుంటున్నారు. మాయ నన్ను కప్పబడలేదు, నా యొక్క చైతన్యం చేత మీకు ఆ మాయ కనిపిస్తుంది. నామరూపాల యొక్క మాయ, నా యొక్క చైతన్యం చేత ఈ నామరూపాల మాయ కనిపిస్తుంది అని. ఆ సూర్యుడి యొక్క ప్రకాశం చేత మేఘం ఎలా కనిపిస్తుందో నా యొక్క చైతన్యం చేత ఈ మాయ కనిపిస్తుంది అని ఈ రకంగా ఆయన యొక్క స్వరూపాన్ని ఈ రకంగా తెలుసుకోవాలి.
ఇందులో మాయ అంటే ఆయన అందువల్ల మమ మాయ దురచ్చయ, నా స్వరూపం తెలుసుకోకపోతే మాయ తొలగదు అని అర్థం. నా స్వరూపం తెలియనంత వరకు సూర్యుడు మేఘం కప్పినట్టుగా ఉంటుంది. ఆయన మాయ కప్పింది అనుకుంటాం. ఆయన కనిపించడురా మనకు మాయ కప్పింది అంటాడు. మనకు మాయం కప్పిందని లోపల చైతన్యం ద్వారానే తెలుస్తుంది. ఆ చైతన్యం తెలుసుకుంటే మాయపోతుంది అని. ఈ రకంగా మాయ వైపు దృష్టిని మరల్చి ఉన్నందున పరమాత్మతత్వం తెలియకపోతున్నాము అనే దానికి ఈ అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మామ అబద్ధయ అర్థం. అందులో ఎవరైతే అవివేకులున్న అవ్యయమైన అంటే వ్యయము లేని ఆ యొక్క అనుత్తమమైన నిరతశయమైన పరాభావన పరమాత్మ స్వరూపమైన నా స్థితిని ఎవరైతే ఎరగలేకపోతున్నారో తెలుసుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళు ఈ రకంగా తెలుస్తున్నారు. ఏమని? నేను ఒకప్పుడు అవ్యక్తుడని, ఇప్పుడు వ్యక్తమయ్యానని, ఇప్పుడు నేను వసుదేవుడు కొడుకునని, ఇప్పుడు నేను పుట్టానని, కాలగర్భంలో తర్వాత కలిసిపోతానని ఈ రకంగా పరిచ్ఛిన్న భావంతో నన్ను చూస్తున్నారు. నిజమైన నా స్వరూపం పరిచ్ఛిన్నమైన ఉపాధి కాదు, అపరిచ్ఛిన్నమైన అవ్యక్తమైన వాసుదేవుడును. సర్వం వాసుదేవమితి తెలుసుకున్నవాడు జ్ఞానం ఒక్కడే. అలాంటి వాడు నుట్టుకో కొట్టుకో అక్కడ ఉంటాడు అని ఇక్కడ చెప్పు. తదీయం అజ్ఞానం కిం నిమిత్తం ఇది ఉచ్యతే. మరి వారు భగవంతుడు చెప్తున్నవాట, ఆయనే చెప్తుండే మొత్తం అంతా. అర్జునుడు ప్రశ్న పెట్టలేదు, మరి నీ స్వరూపం ఇలా తెలియకపోవడం కారణం ఏమిటి అని అనట్లేదు, ఆయన చెప్పుకుంటున్నాడు. తదీయం అజ్ఞానం కిం నిమిత్తం ఇది ఉచ్యతే. వారికి నా స్వరూపం యందు తెలియకపోవడం అని అజ్ఞానం దేనివల్ల వచ్చింది అంటే చెప్తాను విను. ఎందువల్ల వచ్చిందంటే గురుగారు చెప్తాను మొత్తం అంతా. కృష్ణుడే చెప్తున్నాడు అర్జునుడికి. ఏ నిమిత్తం చేత నా స్వరూపాన్ని తెలియని అజ్ఞానం ఏ కారణం చేత వాళ్ళకి వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది ఈ రకంగా అంటే స్వరూపం తెలియకపోవడం కారణం చెప్తున్నాడు. మాయం చెప్పాడు, కారణం చెప్పాలిగా. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మమ అజం అవ్యయం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మమ అజం అవ్యయం. నా అహం ప్రకాశః సర్వస్య లోకస్య కేషాంచిత్ ఏవ మద్భక్తానాం ప్రకాశః అహమితి అభిప్రాయః. చెప్తాడు, నా అహం ప్రకాశః, డైరెక్ట్గా చెప్పాడు. నా అహం ప్రకాశః సర్వస్య లోకస్య కేషాంచిత్. ఏ ఒక్కరికి కూడా నేను సర్వ ప్రాణులకి సర్వ జనులకి నేను ప్రకాశుని కాను అంటే తెలియబడను. నా స్ట్రిక్ట్ స్వరూపమే అది, నా తత్వమే అది, నా తత్వం అది, ఎవ్వరికీ ప్రకాశించబడను అని పకడ్బందీగా చెప్పాడు. ప్రకాశించబడి మద్భక్తానా, నా భక్తులకైతే ప్రకాశ అహమితి, నా భక్తులకైతే నేను ప్రకాశించబడతాను. నా భక్తులు అంటే జ్ఞాని, ఇక్కడ ఒక్క జ్ఞానికి మాత్రం నేను ప్రకాశించబడతాను. నా భక్తులు అంటే అతనే, అనన్య భక్తి, పరాభక్తి, ఆ జ్ఞానికి మాత్రము నేను ప్రకాశించబడతాను అని ఇక్కడ అభిప్రాయము అన్నారు సజ్జన భాష్యకారులు. యోగమాయా సమావృతో యోగో గుణానాం యుక్తః ఘటనం సా ఏవ మాయా యోగమాయా తయా యోగమాయయా సమావృతః సంచిన్నః ఇత్యర్థః. ఎందువల్లండి? జ్ఞాని అయితే మీరు ప్రకాశించబడతారా? మిగతా ప్రాణులందరికీ నేను ఎవ్వరికి ప్రకాశించబడను. అదేంటండి అంత స్టేట్మెంటు అంటే? వాళ్ళకి ప్రకాశించబడనంటే వీడికి వాడికి ఒకటే డిఫరెంట్. నా యోగమాయ ఏదైతే ఉన్నదో అది ఒకటి ఉన్నది.
ఏంటంటే యోగమాయ సమావృతో ఎందుకంటే యోగో గుణానాం, యోగమాయతో సమావృతుడై ఉంటాను. ఏమిటి యోగమాయతో సమావృతుడై ఉంటావు అంటే, యోగం అంటే ఇక్కడ గుణానాం యుక్త, గుణముల యొక్క కలయికయే యోగము. 2 యోగాలు చెప్తాడు భగవద్గీతలో. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగం క్షేమం వహామి. అక్కడ యోగం అంటే విడాకులు, అది ఆ యోగం చూస్తాడు. విడాకులు అంటే సంసారం అనే బంధము నుండి విడాకులు, రాగద్వేషముల నుండి విడాకులు, చావు పుట్టుకుల నుంచి విడాకులు. అక్కడ ఆ యోగం, ఆ యోగంతో క్షేమంగా ఉంచుతాడు. ఇక్కడ యోగం వేరు. ఇక్కడ యోగం అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, గుణముల యొక్క కలయికే ఇక్కడ యోగము, వాటి చేరిక యోగము. అలాంటి యోగము యోగో నామ గుణానాం యుక్తి, గుణాలతో కూడుకున్నది. సా ఏవ మాయ, అదే మాయ, ఆ గుణములతో కూడుకున్నదే మాయ. అందువలన యోగమాయ తయ యోగమాయయా, ఇదే యోగమాయని చెప్పబడుతుంది. ఆ యోగమాయ చేత తయా యోగమాయయా, ఆ యోగమాయ చేత సమావృత సచ్చిన్న ఇత్యర్థ, సమావృతుని సంచన్న ఇత్యర్థ. ఈ యోగమాయ చేత సమావృతుడై ఉన్నాను అంటే కప్పబడి ఉన్నాను. ఈ యోగమాయ చేత కప్పబడి, ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్. ఈశా ఆవాస్యం, ఆవాస్యం అంటే కప్పబడి ఉండడం. ఈశా అంటే శాసించేవాడు, ఆవాస్యం కప్పబడి ఉన్నాడు. దేన్ని కప్పాడు? ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాన్ని, ఈ జగత్తంతటిని ఆవాస్యం కప్పాడు. ఎవరు? ఈ శాసకుడు, శాసించేవాడు. అదే విషయాన్ని ఇక్కడ నా యోగమాయ చేత, త్రిగుణాత్మకమైన నా యోగమాయ చేత అంతా కప్పబడి ఉంచాను అని అర్థం. అతయేవా మూఢో లోకః అయం నా అభిజానంతి. అందువలనే ఈ మూఢమైన లోకాలు, ఈ మూఢలోకాలు, మూఢులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అభిజానంతి, తెలుసుకోలేకపోతున్నారు అని. అభిజానంతి మాం అజం అవ్యయం. ఏ రకంగా తెలుసుకోలేకపోతున్నారు? నన్ను ఏ రకంగా తెలుసుకోలేకపోతున్నారు? నేను జన్మరహితుణ్ణని, అజం జన్మరహితుణ్ణని, అవ్యయుణ్ణని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను ఏం తెలుసుకున్నారంటే, నేనేదో వసుదేవుడి ఇంట్లో పుట్టాను, నేను బాల్యంలో ఏదో వెన్నముద్ర గురించి ఆడుకున్నాను, తర్వాత ఏదో గొడవలు పడ్డాను, తర్వాత ఏదో ఇది చేశాను, నేను రాజకీయం చేశాను, నేను యుద్ధం ఇంత తీసుకొచ్చాను, ఇప్పుడు నేను బాణం పుల్లలతో వాళ్ళతో చావడం కానీ, నేను వాళ్ళని చంపడం కానీ ఏదో జరిగిపోతుంది, లేకపోతే కాలగర్భంలో ఎప్పుడైనా కలిసిపోతానని వ్యయరూపకంగానే తెలుసుకున్నారు. కానీ నిజంగా నేను ఏ వ్యయము లేనివాడిని, నా నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయారు. ఎందుకు నీకు వ్యయం లేదు? జన్మరహితుడిని కాబట్టి, నేను పుట్టుకు లేనివాడిని కాబట్టి. మరి ఈ స్వరూపం ఏమిటి? ఇది నా యోగమాయ. ఇది అజ్ఞానికి తెలియదు. యోగమాయని చూసే వాళ్ళు నేను దేవుణ్ణి అనుకుంటున్నారు. నిజమైన నా దైవత్వం జ్ఞానులు మాత్రమే చూడగలరు. ఆ భక్తుడికే నా నిజస్వరూపాన్ని చూపిస్తాను. నువ్వు నా నిత్య భక్తుడివి కాబట్టి, నువ్వంటే నాకు చాలా ప్రేమ కాబట్టి, నా యోగమాయని తెరిపించి నా నిజస్వరూపాన్ని నీకు చూపిస్తాను అర్జున అనేది అర్థం ఇక్కడ. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.